సినీ నటి రాధా గారు అసలు పేరు ఉదయ చంద్రిక. భారతీయ సినీ నటి. తెలుగు, తమిళ చలనచిత్ర రంగంలో 80వ దశకంలో ప్రసిద్ధి చెందిన రాధా గారు దక్షిణాది భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించారు. ఈమె అక్క అంబిక గారు కూడా సినిమా నటి. రాధా గారు భారతీయ సినిమా అలంకలి ఓయవెత్తులతో చిత్రరంగం ప్రవేశం చేశారు. 1980వ దశకంలో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారతీయ సినిమా రంగంలో అగ్ర నటులందరితో కలిసి నటించారు రాధా గారు. ఆమె చేసే ప్రతి ఒక్క బ్రేక్ డ్యాన్స్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే నందమూరి ఎన్టీ రామారావు గారితో పాటు బాలకృష్ణ గారితో నటించిన ఘనత మన రాధా గారికే దక్కింది. దట్ ఈజ్ రాధా గారు. జింవుమని కొండగాలి అనే సాంగ్ ఇప్పటికీ కూడా మారుమోగిపోతుంది. రాధా గారు కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లారకు చెందినవారు. విజయవంతమైన హోటల్ వ్యాపారి రాజశేఖర్ నాయర్ని వివాహం చేసుకున్నారు. మరి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పెళ్ళైనప్పటి నుంచి ముంబైలో స్థిరపడి భర్తతో కలిసి రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నారు. ఆమె తన పెద్ద కుమార్తెతో కలిసి శాస్త్రీయ నృత్యం పాఠాలను తీసుకుంటున్నారు. ఆమె ఇటీవల ప్రసిద్ధి చిదంబరం నటరాజ ఆలయంలో కూడా నటి. ఆమె కుమార్తె కార్తిక నాయర్ నాగ చైతన్యతో జోస్ చిత్రంతో పాటు మకర మంజు అనే మలయాళ చిత్రం మరియు ఆయన దర్శకుడు ఆనంద్ కో తమిళ చిత్రం చేశారు. భారతీ రాజా యొక్క అలంగలై ఓవతిలై సూపర్ డూపర్ హిట్తో రాధా గారు కెరియర్ ప్రారంభించారు. భారతీ రాజా అలంగలై ఓవతిలో టిక్ 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 మరియు కాదల్ ఓవియం చిత్రంలో వరుసగా 3 చిత్రాల్లో నటించానని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రారంభం నుండి ఆమె నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకునే వరకు పెళ్లి తర్వాత ఆమె విజయవంతమైంది. అలాగే టీవీ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. మనమందరం కూడా రాధా గారి వ్యాపారంలోని ఇంకెన్నో టీవీ షోల్లో విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దట్ ఈజ్ రాధా గారు.